ముంబై ఇండియన్స్ వెస్ ఢిల్లీ జట్ల మధ్య మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు 33 మ్యాచ్లు ఆడగా అందులో ముంబై ఇండియన్స్ 18 మ్యాచ్ల్లో గెలవగా ఢిల్లీ జట్టు 15 సార్లు విజయం సాధించింది. అయితే ఢిల్లీ జట్టుపై ముంబై ఇండియన్స్ టాప్ బ్యాటర్స్ ఇలా ఉన్నారు. రోహిత్ శర్మ 792 పరుగులు, ఇషాన్ కిషన్ 423 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 285 పరుగులు. అలాగే టాప్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 23 వికెట్లు తీశారు. అలాగే ముంబై ఇండియన్స్ పై ఢిల్లీ జట్టు ప్లేయర్లు ఇలా ఉన్నారు. డేవిడ్ వార్నర్ 717 పరుగులు, రిషబ్ పంత్ 372 పరుగులు, అక్షర్ పటేల్ 201 పరుగు. అలాగే టాప్ బౌలర్ కుల్దీప్ యాదవ్ 31 వికెట్లు తీశారు. అలాగే రోహిత్ శర్మ అనిరిచ్ నాకే బౌలింగ్లో 37 పరుగులు చేసి 2 సార్లు అవుట్ అయ్యాడు. ఇషాంత్ శర్మ బౌలింగ్లో 44 పరుగులు చేసి 3 సార్లు అవుట్ అయ్యాడు. ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో 25 పరుగులు చేసి ఒకసారి అవుట్ అయ్యాడు. అక్షర్ పటేల్ బౌలింగ్లో 51 పరుగులు చేసి 2 సార్లు అవుట్ అయ్యాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో 58 పరుగులు చేసి ఒకసారి అవుట్ అయ్యాడు. అలాగే ఇషాన్ కిషన్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో 46 పరుగులు చేసి 2 సార్లు అవుట్ అయ్యాడు. అలాగే సూర్యకుమార్ యాదవ్ అనిరిక్ నాకే బౌలింగ్లో 18 పరుగులు చేసి ఒకసారి అవుట్ అయ్యాడు. 138 స్ట్రైక్ రేట్ ఉంది. అలాగే ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో 8 పరుగులు చేసి ఒకసారి అవుట్ అయ్యాడు. అక్షర్ పటేల్ బౌలింగ్లో 53 పరుగులు చేసి ఒకసారి అవుట్ అయ్యాడు. అలాగే హార్దిక్ పాండ్యా అనిరిచ్ నాకే బౌలింగ్లో 42 పరుగులు చేసి ఒకసారి అవుట్ అయ్యాడు. ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో 28 పరుగులు చేసి 3 సార్లు అవుట్ అయ్యాడు. అక్షర్ పటేల్ బౌలింగ్లో 29 పరుగులు చేసి ఒకసారి అవుట్ అయ్యాడు. అలాగే ఢిల్లీ బ్యాటర్ డేవిడ్ వార్నర్ పీయూష్ చౌలా బౌలింగ్లో 115 పరుగులు చేసి 2 సార్లు అవుట్ అయ్యాడు. అలాగే పృథ్వీ షా జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో 11 పరుగులు చేసి ఒకసారి అవుట్ అయ్యాడు. పీయూష్ చౌలా బౌలింగ్లో 47 పరుగులు చేసి 2 సార్లు అవుట్ అయ్యాడు. అలాగే మిచెల్ మార్ష్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో డక్అవుట్ అయి ఒకసారి అవుట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో 45 పరుగులు చేసి ఒకసారి అవుట్ అయ్యాడు. అలాగే రిషబ్ పంత్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో 48 పరుగులు చేసి 6 సార్లు అవుట్ అయ్యాడు. అలాగే అక్షర్ పటేల్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో 40 పరుగులు చేసి 3 సార్లు అవుట్ అయ్యాడు.